విడదీయలేము ఎవరేమైనా. అట్లా భార్యాభర్తలు కూడా లౌకిక ప్రపంచంలో మనం జీవన విధానంలో భార్యాభర్తలు కూడా అట్లా కలిసిమెలిసి ఉండాలనే భావన వాళ్ళిద్దరిలో కనగటానికే జీలకర్ర బెల్లాన్ని దర్శించుకోవాలి. నన్ను సరి చేయడం కోసమే, నా కోసం నన్ను ఒక మంచి మన కృష్ణదేవ గుండెకాయ లాంటిది. గోదాదేవి మాతాకి, గోదాదేవి మాతాకి, రుక్మిణి పాండురంగ స్వామికి, రుక్మిణి పాండురంగ స్వామికి, హిందువుల ఐక్యత, హిందువుల ఐక్యతకి, గోదాదేవి మాతాకి, పాండురంగ స్వామికి, రుక్మిణి స్వామికి, వెంకటేశ్వర స్వామికి. అదేవిధంగా మన జిల్లా బ్రహ్మణ్యం స్వామి వారు, ఎందుకంటే తిరుపతి స్వాములు అంత మృదు మధురంగా గలమింపాలంటే ప్రోగ్రాం ఓం నమః శివాయ. కాబట్టి ఒకదానికి ఒక లింక్ ఉంటుంది. ఈ దుప్పట్టు పచ్చి ఇంకా పెట్టిన వాళ్ళు ఈ దేవాలయంలో 9 రోజులు గోదాదేవి కార్యక్రమానికి 3 గంటలకు చలికి వణుకుంటూ ఎందుకంటే మన దగ్గర ఏమంటో అన్ని ఇచ్చినారు. మళ్ళీ ఏమో మా స్వామికి లేదు అనుకోద్దండి. చాలా ముఖ్యం. ఎందుకంటున్నామంటే దండ బీరువాలకు పోతుంది. నేను చాలాసార్లు చెప్పుకుంటా, దండ ఎండిపోతుంది, శాల్వా బీరువాలకు పోతుంది. మేమంటూ 50 ఏళ్ళైనా షోకేస్ లో ఉంటుంది. నాకు అది ఏ సమాజంలో కానీ ఏ కమ్యూనిటీలో కానీ నాకు గౌరవించింది అదే కోరుకుంటారు ఎవరైనా. కాబట్టి సుబ్రహ్మణ్యం స్వామి వారు వారి అమూల్యమైనటువంటి 2 నిమిషాలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశ్వర. ఈరోజు ధనుర్మాస పూజా మహోత్సవాలు సందర్భంగా శ్రీదేవి, భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి, రంగనాథ స్వామి గోదా రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాము. ఇది ఈ ధనుర్మాసంలోనే అత్యంత విశేషమైనటువంటి శుభ ఫలితాలను ఇచ్చేటువంటి సందర్భం. ఈ సందర్భంలో మనందరం వచ్చినాము అంటే కొన్ని లక్షల మంది నగరంలో ఉన్నప్పుడు మనం వచ్చినామంటే దానికి కారణం ఏమంటే మనకు ఈ పుణ్యఫలం ఉంది. రుక్మిణి పాండురంగ స్వామి, గోదా రంగనాథ స్వామి కృపాకటాక్షాలు పొందినటువంటి
ధన్య జీవులం మనందరం కూడా. కాబట్టి ఆ గోదారంగనాథ స్వామి, రుక్మిణి పాండవ స్వామి మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలను, అష్టైశ్వర్యాలను, అఖండ సౌభాగ్యాన్ని, మీ పిల్లలందరూ కూడా మంచి సరస్వతి కటాక్షాన్ని, మీ కుటుంబ యజమాని చేసేటువంటి ఉద్యోగ వ్యాపార వ్యవసాయాలు మంచి అభివృద్ధిని, ముఖ్యంగా ఈ రోజు ఈ సమాజంలో ఉన్న పరిస్థితుల్లో మీ అందరికీ సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆ దేవదేవుడు మీ అందరూ కూడా అనుగ్రహించాలని కోరుకుంటూ మీ అందరికీ శుభాశిస్తులు, ఆశీర్వచనాలు తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా ఎంత పుణ్యాత్ముడు అంటే మొన్న కూడా మీకు తెలియజేయడం జరిగింది. ఒక వంశంలో ఒక పుణ్యాత్ముడు కనుక దేవతా కార్యాలకు పాల్గొన్నా, దేవతా నామస్మరణం విన్నా, భజనలో పాల్గొన్నా, పూజల్లో పాల్గొన్నా, మనకు శాస్త్రాలలో ముఖ్యంగా గరుడ పురాణంలో శ్రీమన్నారాయణ చెప్పేటువంటి విషయం ఏమంటే, ఎవరైనా పుణ్యాత్ముడు ఆ వంశంలో పుణ్యకార్యాల్లో పాల్గొంటే ఓ గరుత్మంతుడా 32 తరాల వాళ్ళ 32 తరాల పెద్దలందరూ కూడా మనశ్శాంతిని పొందుతారు, వైకుంఠ ప్రాప్తిని పొందుతారు. కాబట్టి ఈ రోజు మనం పుణ్యకార్యంలో పాల్గొన్నామంటే ఆ 32 తరాల పితృదేవతలకు ఆశీర్వచనం మనకు లభించింది. ఇది శాస్త్ర ప్రమాణమైనటువంటి మాట. కాబట్టి ఇటువంటి పుణ్యకార్యంలో పాల్గొనడానికి ఎవరు పాల్గొంటారు? ఆ బ్యాలెన్స్ ఏం బ్యాలెన్స్ ఇంటి వస్తారు? పాపం బ్యాలెన్స్ ఇంటి వస్తారా? పుణ్యం బ్యాలెన్స్ ఇంటి వస్తారు. మీరు పుణ్యాత్ములు కాబట్టి ఈ పుణ్యకార్యంలో పాల్గొంటున్నారు. అలా మీ అందరికీ కూడా దేవదేవుడు సుఖ సంతోషాన్ని ఇవ్వాలని కోరుకుంటూ మీ అందరికీ ఆశీర్వచనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ కార్యక్రమంలో హరినామ సంకీర్తన చేయడానికి తిరుపతి నుంచి వచ్చినటువంటి శ్రీరామకృష్ణ సార్ చాలా చక్కగా ఉంది వాయిస్. మీరు చెప్తున్నటువంటి సందేశం కూడా నేను చెప్దాం అనుకున్నాను, అంతలోపల స్వామివారు మీకు ఆ సందేశం ఇచ్చారు. చాలా సంతోషం, చక్కటి విషయాలు తెలియజేస్తున్నారు. అదే భక్తి ఏ విషయమైనా కూడా భక్తి ఒకటి కాదు, భక్తి జ్ఞాన వైరాగ్యాలను పొందడమే మానవ జీవిత లక్ష్యం. కలో నామస్మరణ ముక్తి అన్నారు. బట్ ఎక్కడైతే హరినామ సంకీర్తన జరుగుతూ ఉంటుందో అక్కడ ఆ శ్రీహరి కూర్చుని చక్కగా చదువు వచ్చి వింటూ ఉంటాడు అనేది మనకు శాస్త్రం. శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా ఏం చెప్తున్నారు మనకు? కలియుగ ప్రారంభంలో కూడా కలియుగంలో నేను అచ్చామూర్తిగా మీరు చేసేటువంటి పూజలన్నిటి కూడా నేను గ్రహిస్తాను, నా ఆశీర్వచనం ఇస్తానని మనకు శాస్త్ర ప్రమాణంగా ఆ దేవదేవుడు కలియుగ ప్రత్యక్ష దైవం చెప్తున్నారు. కాబట్టి అటువంటి పుణ్యకార్యంలో పాల్గొంటున్నాం కాబట్టి మనందరం కూడా ధన్యులము, పుణ్యాత్మలం. ఇక్కడ ఏదైతే రుక్మిణి పాండవ స్వామి దేవాలయ కమిటీ ఉందో నిజంగా వారందరికీ కూడా మనము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ ప్రాంతంలో సేవకుల వరకు, అర్చకుల వరకు ఇచ్చేసిన మీ భక్తుల మీ అందరి సహాయ సహకారాలతోనే ఆ దేవదేవుడి అనుగ్రహంతో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి అందరికీ కూడా పేరు పేరున కమిటీ సభ్యులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. చేసినటువంటి హరినామ సంకీర్తన చేసిన అదే 30 రోజులు, దాదాపు 30 రోజుల నుంచి ఆడపిల్లలు వచ్చి దేవతా పుణ్యకార్యాలు పాల్గొన్నారు. ముఖ్యంగా మీ అందరికీ కూడా మా తరఫున, లలితాపీఠం తరఫున, అలాగే రుక్మిణి పాండవ స్వామి దేవస్థానం తరఫున మీ అందరూ కూడా పేరున సేవలు అందించిన ప్రతి ఆడపడుచుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాళ్ళందరూ కూడా దేవుడు అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాము. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. స్నేహాన్ని పెంచేలా నన్ను దీవించు. ఈ కలియుగంలో వెంట వచ్చేది మట్టిలో పెట్టినా, మంటల్లో పెట్టినా వెంట వచ్చేది ఏమొస్తామా? బంగారం వేస్తారా శ్రమానికి? లేదు కదా, దానికోసం కొట్లాడుకుంటారు. సో ఈ కలియుగంలో ఇంతటి మహాభాగ్యవంతం సెల్ ఫోను కదా, ఇక్కడ భూతం, ల్యాప్టాప్, ఇంట్లో టీవీలు, సీరియళ్ళు, ఇళ్ళలు, పుల్లలు, వాళ్ళట్లా వీళ్ళ దీనిలో దాటుకుని వచ్చినప్పుడు ఈ సన్మాన మార్గాలు నేను చేయాలి విధానం. ఎందుకంటే అవన్నీ దాటుకుని పుణ్యకార్యం వచ్చినారంటే మిమ్మల్ని చూస్తే గోదారంగనాథ స్వామి చూసినట్టే ఉంది నాకు. మీరు అంత పుణ్యాత్ముడు. కాబట్టి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ ఆశీర్వచనం తెలియజేస్తున్నాము. ఓం నమో వెంకటేశ్వర. మహోత్సవానికి ఇచ్చేసినటువంటి భక్త మహాశయులందరికీ మరియు లలితాపీఠం అధ్యక్షుల వారికి మనస్ఫూర్తిగా ఈ రోజు నేను ఈ కార్యక్రమంలో పాల్గొనడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. వాళ్ళకి ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం చాలా ఆనందంగా ఉంది. ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ముఖ్యంగా దేవస్థానం వారి
యాజమాన్యానికి ప్రతి ఒక్కరికి కూడా కార్యకర్తలందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందిద్దాం, మన చప్పట్లతో సహకరిద్దాం. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించాలంటే సామాన్యమైన వ్యవహారం కాదండి. మనం ఇక్కడ కూర్చొని నేను కూడా అంతే ఇప్పుడు వచ్చి పాట పాడటం అంటే, కానీ ఇంతటి మహత్తరమైనటువంటి కార్యాన్ని నిర్వర్తించాలంటే దీని వెనక ఎంతమంది కృషి ఉండాలండి. అది వాళ్ళు బయట మనకు కనిపించరు, వెనక ఎక్కడో ఉంటారు, మనం ముందు కనిపిస్తాం. అలాంటి వాళ్ళు ఎంతో మంది వారి యొక్క నిజంగా వాళ్ళందరికీ కూడా పాదాభివందనం తెలియజేసుకుంటూ ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చాలా సంతోషం. బాలసాయిబాబా మందిరంలో నాది కచేరీ ఉంది, అది మీరు రావాలనుకున్న వాళ్ళు పాల్గొనవచ్చు. సాయంత్రం 6 గంటలకు ఉంటుంది కార్యక్రమం. నా పేరు శ్రీరామకృష్ణ, సంగీత మాస్టర్. నుంచి వచ్చినటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క దంపతులకు, అదేవిధంగా తిరుపతి స్వాముల వారికి, వారి యొక్క కచేరీ బృందానికి ఈరోజు అనగా 13/1/25వ తేదీన రుక్మిణీ పాండురంగ స్వామి దేవాలయంలో గోదాదేవి కళ్యాణం చివరి రోజు. 30 రోజులుగా ఈ దేవాలయంలో వందలాది భక్తుల చేత అనునిత్యము 3 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు కీర్తనలు జరుగుతూ ఉన్నాయి. గత 5 సంవత్సరాలుగా ఈ దేవాలయం కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి 50 సంవత్సరాలు అవుతుంది. ఈ దేవాలయం 3 అంతస్తులు ఉంది అంటే కారణము ఎందరో త్యాగ ఫలం. ఒకరా, ఇద్దరా, 100ల, 1000, లక్షల మంది నేటి వరకు. అంటే స్థలం కోసం తిప్పలిపోయినటువంటి డిఎస్పీ నారాయణరావు ఎందుకు గుర్తు చేస్తుందంటే పునాది అనేది ఇవన్నీ కట్టలేదు. పునాది చాలా ఇంపార్టెంట్. సారు దాన్ని చేసి, అదే విధంగా నాగేంద్రరావు గారు పైసలు వసూలు చేసి, డబ్బులు లేని బండి ముందుకు పోదు, కన్స్ట్రక్షన్ జరగదు. కాబట్టి దాని తర్వాత కట్టినటువంటి గడ్డాలే వాళ్ళు కట్టారు కాబట్టి పేరు రాసినాం. వంటశాలకు రాసిన వాళ్ళ పేరు రాసినాం, నీళ్ళ ట్యాంక్ ఇచ్చిన వాళ్ళ పేరు రాసినాం. దాతలు వాళ్ళు ఎంతో తన చెమటలు మార్చి రూపాయి కూడబెట్టి నా దేవాలయం అభివృద్ధి చెందాలని ఇచ్చినటువంటి దాత. ఆయన యొక్క సొమ్ము ఒక విధంగా చెప్పాలంటే ఆ యొక్క రక్తంతో తెచ్చినటువంటి బయటికి వచ్చినటువంటి పంచలోలు కోట్ల అధిపతులు ఎవరు కాదు ఈ పాండురంగ దేవాలయంలో, మా భావసారకులంలో. ఈ విధంగా తిప్పలపడి దేవాలయాన్ని నిర్మించి ముందుకు తీసుకుపోతున్నారు. ఈ రోజు గోదాదేవి రంగనాథ స్వామి కళ్యాణం ఘనంగా చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి, అదేవిధంగా అమ్మాజీ గారు ఆయన హెల్త్ లాస్ట్ చాలా ఇబ్బంది పడతారు. అదేవిధంగా వెంకటేశ్ ఈ కార్యక్రమం ఇప్పుడే చెప్పిన నేను ఎంతో మంది మహిళలు, అదేవిధంగా కమిటీ వారు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. మీకు ఇంకొక విషయం కూడా నేను తెలుపుతున్నా. 30 ఏళ్ల కళ భావసార చెప్పినది శ్రీశైలంలో అన్నదాన సత్రం కావాలని ఎంతో మంది రకరకాలుగా తిప్పలు పడ్డారు. కానీ 50 లక్షల రూపాయలు 100 ఇండ్లు తిరిగినాం. ఆ టీడీ ఎవరికి అవకాశం దక్కింది? రవిశంకర్ దక్కింది. ఇక్కడున్న కమిటీ వాళ్ళకి దక్కింది. ఎందుకంటే ఊరికినే ఆ స్థానంలోకి పోరు సుబ్రహ్మణ్యం స్వామి. చిన్న వయస్సులో తిరుపతి స్వామి ఆ స్థానంలోకి పోరు. ఎప్పటికీ కష్టము, త్యాగము వృధా ఎప్పటికీ కాదు. నేను దేవుణ్ణి పోరాటాన్ని బ్యాలెన్స్డ్ గా చూస్తా. ఖచ్చితంగా చెప్తా, మానవ రూపంలో దేవుణ్ణి చూస్తా. కుల మతాలంటే నాకు అస్సలు నా నరంలో ఎక్కదు. మంచి హృదయం గలవాడు క్రిస్టియన్ అయినా నాకు గుండె కత్తుకుంటా. నాకు గుండె కత్తుకుంటే ముస్లిమ్స్ ఫ్రెండ్స్ ఉన్నారు. నేను ఎందుకు ఇంత స్పష్టంగా చెప్తున్నా అంటే, మనం మానవులం. ఒక మనిషి ఎదిగి ముందుకు పోయే కొద్దీ మనం ఎప్పటికీ గుంజకూడదు. అది ఏ కులం వాడైనా మతం వాడైనా. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఈ రోజు కోటి చిల్లర కలెక్షన్ అయిందంటే ఒక 1000 రూపాయలు ఇవ్వాలని 100 సార్లు ఆలోచిస్తాడు. రవిశంకర్ అనేవాడు దేవుని సొమ్ము 1 రూపాయలు ఉంటాడు. ఇదే కాదు, ఏ విషయంలోనైనా ఆ యొక్క అపారమైనటువంటి నమ్మకాన్ని కోల్పోవు. కొంతకాలమే 2 ఉంటే, ఒకటి నిజాయితీ, 2 డేర్ అంటే ఏమి? ఫైనల్ వరకు మరణానికి సిద్ధపడి పోరాటంలో నాయకుడు వెనకాల చేస్తే 1000 మంది ఎక్కిపోతారు. ఏం పోరాటాలంటే ఇది సమయం కాదు, ఎన్నో చేస్తాం. నాకు ఒక కర్నూలే కాదు, ఈ రాష్ట్ర నలుమూలల ప్రతి వారానికి 2-3 ప్రోగ్రాములు జరుగుతుంటాయి. మళ్ళీ 17, 18 గుంటూరు, విజయవాడ, ఏలూరు, మచిలీపట్నం పోవాలి.
శ్రీశైలం విషయమై కోరుతున్నాము. అదే విధంగా శ్రీశైలంలో ఈ రోజు గోదాదేవి పూజ ఎంతో మందికి పెద్దగా మంచి జరిగింది. 3 సంవత్సరాలలో మాకు నియరెస్ట్గా స్థలాన్ని చూపించి ఆ గోదమ్మ తల్లి 3 సంవత్సరాల్లో అన్నదాన సత్రాన్ని నిర్మించటకు ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలా, మీ అందరి సహకారం ఉండాలా. మీరందరూ అన్ని దానాల కన్నా అన్నదానం కాబట్టి ప్రతి ఒక్కరూ శ్రీశైలం ఆ ఇద్దరు భూమి పూజ కానీ సుబ్రహ్మణ్యం స్వామి వారికి అందరికీ నేను పిలుస్తాను. ఆ యొక్క భూమి పూజకు కన్స్ట్రక్షన్ అయిన తర్వాత అన్ని కార్యక్రమాలకు మెయిన్ కార్యక్రమాలు ఇన్వైట్ చేస్తాను. మీరు అందరూ రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమిస్తున్నా. నా పేరు రవిశంకర్ కంచాటి, కర్నూలు పట్టణ అధ్యక్షుడు, ఆల్ ఇండియా అడిషనల్ జనరల్ సెక్రటరీ.